వెలుగొండ ప్రాజెక్టుకి గత ప్రభుత్వంలో మేము పనులన్నీ కూడా అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే మాట చెప్పామో వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో చేస్తామని ఆ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక సొరంగం అయితే ఓపెన్ చేయడం కూడా జరిగింది. రెండో సొరంగం కూడా ఓపెనింగ్కి దగ్గర పడే పరిస్థితి ఉంది, కానీ దాంట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అప్పుడు చేయలేకపోయారు. కేవలం నీళ్ళు ఎందుకు ఇవ్వలేరంటే ఆ రోజు ఎండాకాలం ప్లస్ అక్కడ రెగ్యులేటర్ వర్క్ కంప్లీట్ కాలేదు కాబట్టి నీళ్ళు ఇవ్వలేకపోతే ఇప్పుడు కొరవ ల్యాండ్ ఎక్విజిషన్ పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ ప్రభుత్వం ఆ త్వరగా పనులు కంప్లీట్ చేసి వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి ప్రజలకి నీళ్లు ఎంత త్వరగా ఇస్తే మంచిదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. 2014-2014 ఎంపీగా ఉన్నారు, ఒంగోలు ఎంపీ. అంటే ఈసారి మీరు జిల్లా ఉన్నా ఇప్పుడు ఎంపీగానే కదా రాజ్యాలకు ఒంగోలు నుంచి మీరు ఉన్నా ఇప్పుడు ఎందుకు ఆలోచన ఎందుకు? రాబోయే రోజుల్లో చాలా మార్పులు జరుగుతాయి. డీలిమిటేషన్ జరుగుతుంటున్నాడు, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి అంటున్నారు, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి అంటున్నారు. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకు? ఇంకా 3.5 సంవత్సరం ఉంది 2029లో ఎలక్షన్లు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా జిల్లాకి రాష్ట్రానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా వల్ల మేలు జరుగుతుంది అనుకుంటే ఆ విధంగా మా పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా పనిచేయడానికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను.